వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే ఏంటో ఆయన ఆ చెట్లు కిందకు వాళ్ళని ఏంటో వైర్లతో కడుతున్నాడు అనమాట. కుర్చీ వేసుకుని ఎక్కి. అది జాజి పూల చెట్టు ఒకటి ఉందండి ఆడ. అది కింద కొమ్మల వాళ్తంటే చూసి పైకి కట్టాడు అనుకుంటా పొద్దున్నే. ఇంకా నేను జిమ్కి వస్తున్నాను అనమాట. లేచి ఆ తీగలన్నీ కిందకి ఇదవుతున్నాయని అన్నీ సరి చేస్తున్నాడు అనమాట. మనీ ప్లాంట్ తీగలు పంచలోయి, యువతలదేమో జాజి పూల తీగండి. అవన్నీ కిందకి జారి ఆగమాగంగా ఉండేటట్టుంది. అవన్నీ శుభ్రం చేస్తున్నాడు. నేనేమో జిమ్ముకుంటున్నాను. ఇంత దుమ్మే, పంచలోకి కూడా వచ్చింది రాత్రి దుమ్ము. ఇంకా దుమ్మంతా శుభ్రంగా ఊడ్చుకొచ్చేసి పంచ అవన్నీ ఊడ్చేసి కింద ఊడుస్తున్నాను అనమాట. చీపుతో, పుల్లల చీపుతో. బాగా దుమ్మేసిపోయింది. మరి ఎన్ని రోజులైందో నా కల్లాపు చల్లి. ఈ వీడియోలు పెట్టుకోవడం మొదలు పెట్టినాక కొంచెం పని అంటే స్ట్రైన్ అయిపోయింది అనమాట బాడీకి. పని మీద శ్రద్ధ తగ్గిపోయింది అనమాట. ఇంట్లో పని మీద వీడియోలు పెట్టినాక అదో దేనికో ఒకదానికి న్యాయం జరిగింది ఫుల్గా. రెండింటికి న్యాయం జరగాలంటే కష్టమేనండి. అయినా పాపం ఆయన కూడా చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నాడు అన్నిటికీ, పనులకి. బాగా హెల్ప్ చేస్తాడు నాకు పనుల్లో కూడా తాతయ్య. అందువల్ల చేయగలుగుతున్నానండి. ఆయన సపోర్ట్ లేనిది అసలు నేనేమీ చేయలేను. వాటి మరీ దుమ్మేసిపోయింది అనమాట. తర్వాతలో ఇప్పుడు కల్లా జల్లేస్తా. మొత్తానికి చిమ్మేసి పోగు చేసేసాను. పేడ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. రెడీగా పెట్టుకుని ఉంటా. ముందు రోజు నైటే తెచ్చుకుంటా. ఒకరోజు చీకడత లెగంగానే తెచ్చుకుంటాను అనమాట. మందార పూలు ఒక చెట్టు ఒకటి పూసిందండి. ఎర్రగా అయిపోయినాయి. వర్షాలు లేక బెట్టకి బాగా ఆకులన్నీ పండిపోయినాయి అనమాట. పేడ కల్లాపు చల్లాలంటే 1 గంట పట్టుద్ది అనమాట. బయట బాగా కలిపి ఆ పేడంతా కొత్తపలుగా ఉంటుంది. అడుగున నీళ్లు పోసినా కూడా అదంతా బాగా చితిపి బాగా కలిపి చల్లాలన్నమాట. వేరే ఒక డబ్బా పెట్టాను, పెరుగు డబ్బా, ఖాళీ డబ్బా, పెరుగు డబ్బా కల్లాపు చల్లటానికి. అదైతే అక్కడ బారేయచ్చు చెట్లలోనే. కొంచెం తీసుకు శుభ్రంగా బాగా చిక్కగా చల్లుతున్నాను అనమాట. చల్లినాడే శుభ్రం, మళ్ళీ మరుసనాడు దుమ్మేసే ఉంటుంది. కుక్కలు కూడా వచ్చి పడుకుంటున్నాయండి వాకిట్లో. అందువల్ల మరీ గోతులు కూడా చేసి పెడుతున్నాయి ఒక్కోసాట. బాగా శుభ్రంగా చల్లేసి బండ్లన్నీ కడిగేస్తున్నాను అనమాట. నీళ్ళు పోసి బకెట్తో తీసుకొచ్చి పెట్టాడు ఆయన. కడిగేసి శుభ్రంగానని ఒకసారి కడిగేసేద్దాంలని పేడ పెట్టి పొయ్యి కూడా అలికేసుకుంటున్నాను అనమాట. వారానికి 1-2 సార్లు అట్టా నా వీలుని బట్టి అలుకుతూ ఉంటానండి. పొయ్యి కూడా అలుక్కుంటే శుభ్రంగా ముగ్గేసుకుంటే బాగుంటుంది. పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానం కదా. బాగా శుభ్రంగా చేసేస్తాను అనమాట. ముగ్గేసి పసుపు కుంకుమ 2 వేస్తే పొయ్యికి కళ వస్తుంది అనమాట. మంచి కళ. గ్యాస్ ఇది తులసమ్మ కాడ కూడా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగి ముగ్గేస్తాను అనమాట. తులసమ్మ కాడ పొయ్యి కాడ అంతా చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట.
కాసి నీళ్ళు వేసి కడిగేస్తే తులసమ్మ కాడ కూడా కడిగేసేసాం మొత్తం. కడిగిన కొంది వస్తూ ఉంటుంది మడ్డి పేరుకొని కాసిన పోసుకుంటా కడుక్కుంటా శుభ్రంగా మొత్తం కడిగేసాను అనమాట. చేసిన కొంది శుభ్రం అండి. ఏదైనా అంతే కష్టమే ఫలితం అంటారు కదా పెద్దవాళ్ళు. కష్టం చేసిన కొంది శుభ్రంగా ఉంటుంది అనమాట. అసలు బద్దకిచ్చును నేను కూడా బాగా శుభ్రంగా కడిగి బయట కూడా ముగ్గులు కూడా మంచి ముగ్గులు వేసి కలర్స్ వేసుకుంటాను అనమాట. ఓపిక లేనాడు మేలకుండా పడుకుంటాను, ఏం పట్టించుకోను. ఓపుకుంటే మాత్రం దాదాపు పెద్దలాడ లేచి వాకిట్లో ముగ్గు అన్నీ చూసుకుంటాను అనమాట. చూడండి ఎంత శుభ్రంగా ఉందో. బాగా కడిగేటప్పటికి మరిన్ని నీళ్ళు పోసి చిమ్ముకొచ్చేటప్పటికి బాగా అద్దమల్లో వచ్చింది అనమాట. కింద పేడ కూడా బాగా అటు ఇటు చిమ్మేస్తున్నాను అనమాట. బాగా ఆరిపోతే తొందరగా ముగ్గేసుకోవచ్చని పేడ చల్లిన చాటు కూడా పొలాలు చీపిరితో ఊడ్చేస్తే బాగా ఆరిపోద్ది అనమాట. ఇక నిమ్మ అనేది లేకుండా పొడి పొడిగా అయిపోద్ది. అప్పుడు ముగ్గేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక అంతవరకు అయిపోయింది అనమాట పని. కాసి చీపురి మీద కూడా కొద్దిగా నీళ్ళు పోస్తే శుభ్రంగా ఉంటుంది అనమాట. ఆ చివరిలో పేడలో జిమ్మే కదా పోసేస్తాను నీళ్ళు, కాళ్ళు కడుక్కున్నాను. ఇక ఆ బాటిల్ బాగా ఆరితే ముగ్గేసుకోవాలన్నమాట. బట్టలు ఆరేసేసారనమాట వాళ్ళు. ముగ్గేసుకున్నామని ఇక నేను ఏందో బాగా లైట్ వెలుతురుగా ఉంది. అంత లైట్ వెలుతురు ఎట్టొచ్చిందో అర్థం కాదండి. లైట్ వెలుతురునే ముగ్గేసేసుకుంటున్నాను నేను. లేకపోతే సూర్యుడు వచ్చాడో మరి అంత వెలుతురు కనిపిస్తుంది. బాగా ఆరిపోయిందనమాట. ముగ్గేసేస్తున్నా ఇక. మొత్తం చిమ్ముకొచ్చా కదా పైన బండ్లు అయ్యను, కింద బాగా ఆరిపోయి ముగ్గు వేయటానికి కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఏదో చిన్న ముగ్గుకి పెడుతున్నానండి చుక్కలు, మరీ పెద్దది కాకుండా ఒక రకమైంది సింపుల్గా వేసేస్తున్నాను అనమాట. నాలుగు పక్కల 4 పువ్వులల్లే వచ్చినాయి. ముగ్గు మాత్రం ఇది కోటా బియ్యం పిండి పట్టించి బాగా ఊళ్ళోకి వచ్చిన ముగ్గు కొని మరంతా చేసి పెట్టుకుంటాను. నాకు ముగ్గు కలర్స్ చేతి నిండా ఉండాలి, లేకపోతే మాత్రం ఆనవు. బాగా పెద్ద ముగ్గు వేసుకుంటా, చిన్న ముగ్గులు వేస్తా, కలర్స్ వేస్తా వాటికి తగ్గట్టు. అప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట ముగ్గు. చిన్న ముగ్గు అయినా చుట్టూ 3 పక్కల గీతలు ఉంటేనే ముగ్గుకి అందం అండి. చీరకు అంచు ఉంటే ఎంత అందమో ముగ్గుకి కూడా 3 పక్కల 3 గీతలు గీస్తే అంతే అందం అన్నమాట. అయిపోయిందనమాట. ఈరోజు చిన్న ముగ్గుతోనే సరిపెట్టుకున్నాను అనమాట. ముగ్గేయటం అయిపోయింది, చుట్టూ గీతలు గీస్తున్నాను అనమాట. బాగా ఎండ వచ్చేసింది ఈరోజు, తెల్లారిపోయింది అన్నమాట. అందరూ వేసేసారు, నేనే లేట్ అనుకుంటారు వాళ్ళు. బాగా ఎండ వచ్చేసింది, చెమట పట్టిపోయింది. తులసమ్మ కాడ కూడా వేసేసాను. సోమవారం శుక్రవారం తప్పకుండా తులసమ్మ కాడ ముగ్గు ఉంటుందండి. పొయ్యి అలుక్కుంటాను, బయట వాకిలి ముగ్గు 2 పక్కల వేసేసాను. అమ్మవారికి, తులసమ్మ వారికి ఆ పొయ్యి కూడా అలుక్కుని వేసేసాను అన్నమాట. శుభ్రంగా ఉందన్నమాట అలికేటప్పటికి మొత్తం.
చూడండి ఎంత కళ పసుపు కుంకుమ చల్లితే ముగ్గేసి అలికి. అదిగోనండి ఆ రోజు వేసిన ముగ్గు అది. పసుపు కుంకుమ వేసాను అనమాట బాగా. ఆ రోజు పసుపు కుంకుమ నిండుగా వేసేసా. అది సోమవారం కానీ శుక్రవారం కానీ ఆ రోజు పూజ. ఆ 2 రోజుల్లోనండి ఎక్కువ పసుపు కుంకుమ వేసేది. వీటి రోజుల్లో కలర్స్ వేస్తాను ఎక్కువ. అయ్యో బట్టలు, మా బట్టలు గుంజేసారండి వాళ్ళిద్దరూ. గుంజేసి వెళ్ళిపోయారనమాట. ఇక వాళ్ళు మా పక్కన వాళ్ళకి కూడా గుంజేసి అయ్యో వాళ్ళే కూడా అక్కడ ఆరేసారు ఆ పక్క. ముగ్గు చూడండి సింపుల్గా వేసేసి పసుపు కుంకుమ వేసేసాను అనమాట ఈరోజుకి. అంత బయట ప్లేస్ అంతా చూపిస్తున్నాను అనమాట, చూస్తారని. బాగా ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట బయట. కోళ్ళు కుక్కలు అన్నీ ఇక్కడే. ఇక తెల్లారు లేస్తే అన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయండి. కోళ్ళని మాత్రం ఈ మధ్య గెరాటేసేస్తున్నాను నేను. భయపడి ఒక్కోసారి రావట్లేదు, ఒక్కోసారి వస్తున్నాయి అన్నమాట. మందార పూలు కోసాను అనమాట.